ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా అతి త్వరలో ప్రారంభం ఈ నెల 26వ తేదీన ప్రారంభించిన 3 కొత్త పథకాలకు సంబంధించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అదేవిధంగా వాటికి సంబంధించిన అమలు ప్రక్రియలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వ లక్ష్యాలేంటి, క్షేత్రస్థాయిలో జరగాల్సిన అంశాలపైన కలెక్టర్లకు ముఖ్యమంత్రి వాటికి వివరాలన్నీ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు కూడా ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే సుమారుగా చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఇటీవల క్యాబినెట్లో సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. సుమారుగా కొత్తగా 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా చేస్తుంది. అదేవిధంగా సవరణలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పేర్లలో మార్పులు, కొత్త వారిని జతచేర్చడం, పాత వారిని తొలగించడం, ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే 12 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే దరఖాస్తులు ఆఫ్లైన్లో స్వీకరించాలా, ఆన్లైన్లోనా, ఇంకా ఏ వాటికి సంబంధించిన ఆదాయ పరిమితి, వీటన్నిటిపైన కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. అయితే అందులో వ్యవసాయం అంటే సాగు చేయకపోయినప్పటికీ వ్యవసాయ యోగ్యమైతే చాలు, రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అయితే వ్యవసాయ యోగ్యం కాని భూములను తేల్చేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులందరూ కూడా ఒక క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఇప్పటికీ అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ఉన్నవి, పారిశ్రామిక అవసరాలున్నవి, గుట్టలు మైనింగ్ చేస్తున్నవి, ఇలాంటివన్నింటినీ కూడా ఏ విధంగా గుర్తించాలనే అంశం పైన కూడా తీసుకొని ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద పేద కూలీలకు నెలకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అంటే ప్రతి 6 నెలలకు 12,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భూమి లేని నిరుపేద రైతులను గుర్తించే ప్రక్రియ కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రాథమికంగా తీసుకోవాలని నిర్ణయించారు. సుమారు 10 లక్షల కుటుంబాలు భూమి లేని రైతు కూలీలు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. వాటికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి వారంతా కూడా గ్రామాల్లోనే ఉన్నారా లేక బయట ఏమన్నా ఉపాధి కోసం వెతుకుంటూ వెళ్ళారా, వాటన్నిటిని కూడా నిర్ణయించిన తర్వాత ఈరోజు కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ పథకానికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ ద్వారా సర్వే జరుగుతుంది. సుమారుగా 95% సర్వే పూర్తయింది. వాటికి సంబంధించి అతి త్వరలోనే వాటి పథకాన్ని కూడా నిర్మాణాలు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విధంగా ఎంపికైన లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా ఎంపిక చేయడంలో కలెక్టర్లదే అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఈ 4 పథకాలు కూడా ప్రజల్లో చాలా కాలంగా ఉన్న అంశాలు, అదేవిధంగా చాలా సున్నితమైన అంశాలు. ఇందులో ఏమాత్రం పొరపాట్లు జరగకుండా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఈ చాలా కీలకమైన పథకాలు కాబట్టి ఇందులో కలెక్టర్లు అత్యంత కీలక పాత్ర పోషించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా అర్హులకే దక్కే విధంగా చూడాలనేది ముఖ్యమంత్రి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో వీటికి సంబంధించి కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికార యంత్రాంగం ఏ విధంగా వ్యవహరించాలి, లబ్ధిదారులు ఎంపిక చేసే విధానం కానీ ఆ పథకాల అమలులో కూడా ఎక్కడ గందరగోళం తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ దిశానిర్దేశం చేయడంతో పాటు పథకానికి సంబంధించి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని కూడా కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం నిర్వహించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించిన అంశాలు, గురుకులాలు, ఇటీవల జరుగుతున్నటువంటి వెలుగులోకి వచ్చిన జిల్లా స్థాయి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి వాటికి సంబంధించి కూడా వివరించే అవకాశం కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగేశ్వరి.